వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని హెల్తీ స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇందులో కొంచెం కూడా షుగర్, కండెన్స్డ్ మిల్క్, మిల్క్ పౌడర్ యూస్ చేయకుండా మనకి అందుబాటులో ఉండే వాటితోనే ఈ హెల్తీ స్వీట్ ని చేసుకోవచ్చండి. ఈ స్వీట్ లో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా దీన్ని 10-15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ చూసేద్దాము. ఈ రెసిపీ కోసం ఒక కప్పుతో వేయించిన శనగపప్పు తీసుకోవాలి. ఆల్రెడీ వేయించి పొట్టుతో ఉన్న శనగపప్పు మనకి మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ గా ఉంటుందండి. ఈ శనగపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 150 గ్రాముల వేయించిన శనగపప్పు తీసుకోవాలి. ఈ రెసిపీకి మెజరింగ్ అంతా కూడా ఈ స్టీల్ కప్ తోనే మెజర్ చేసి చెప్తున్నానండి. కావాలి అంటే మెజరింగ్ స్పూన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ప్లేట్ లోని వేయించిన శనగపప్పు అంతా వేసేసి క్లాత్ లో కానీ లేదంటే ఇలా చేతితో కొద్దిగా రబ్ చేసుకుంటే శనగలకున్న పొట్టు అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ స్ట్రైనర్ స్పూన్ తోటి పొట్టునంతా కూడా సెపరేట్ చేసేసుకోవాలి. చూసారా, ఎక్కడ కూడా కొంచెం కూడా పొట్టు లేదు. ఇలా తీసిందంతా కూడా బౌల్ లోకి వేసేసుకొని మిక్సీ జార్ లో పొట్టు తీసేసిన శనగపప్పు వేసి ఏ స్టీల్ బౌల్ తో శనగపప్పు తీసుకున్నామో ఆ స్టీల్ బౌల్ తోనే అరకప్పు వరకు మకానా తీసుకోవాలి. దీన్ని ఏమి వేయించాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా యూస్ చేసేసేయచ్చు. మిక్సీ జార్ లో హాఫ్ కప్పు మకానా వేసాక ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేశాక వెడల్పటి బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసింది అంతా వేసేసాక ఏ స్టీల్ బౌల్ లో శనగపప్పు తీసుకున్నామో ఆ స్టీల్ బౌల్ లో అరకప్పు బాదాము, అరకప్పు జీడిపప్పు వేసుకోవాలి. నేను 2 నట్స్ కూడా మిక్స్ చేసి తీసుకున్నాను. మనకి కావాలి అంటే వేరే నట్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి. మిక్సీ జార్ లో బాదం, జీడిపప్పు వేసేసాక వీటి నుండి ఆయిల్ రిలీజ్ అవ్వకుండా పల్స్ మోడ్ లో ఇలా కొద్దిగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నుండి ఆయిల్ కొంచెం కూడా రాకూడదండి, కొద్దిగా పౌడర్ లాగా ఉండాలి, అంతే సరిపోతుంది. గ్రైండ్ చేసిన బాదం, జీడిపప్పు పౌడర్ కూడా బౌల్ లోకి వేసేసాక అరకప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ తీసుకోవాలి. ఇంట్లో ఒకవేళ ఇలా పౌడర్ లేకపోతే ఎండు కొబ్బరిని తురుము కూడా వేసుకోవచ్చండి. హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్లేవర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బౌల్ లోకి వేసాక స్పూన్ తో అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా అంతా బాగా కలిసేలా మిక్స్ చేశాక ఈ బౌల్ ని పక్కన పెట్టేసి స్వీట్నెస్ రావడం కోసం ఈ రెసిపీలో షుగర్ కాకుండా బెల్లం యూస్ చేస్తున్నామండి. దాదాపుగా 300 గ్రాముల వరకు బెల్లం యూస్ చేస్తాము. 300 గ్రాముల బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం తురుము యూస్ చేస్తున్నానండి. పాన్ లోని 1 స్పూన్ నెయ్యి వేసాక 300 గ్రాముల బెల్లం 6 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసుకోవాలి. అంటే దాదాపు 1/3 కప్ అండి. మీడియం ఫ్లేమ్ లో బెల్లం అంతా కరిగాక ఒక 2 బాయిల్స్ వస్తే సరిపోతుందండి. మరీ పాకం పట్టాల్సిన అవసరం లేదు. 2 బాయిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి పాన్ ని పక్కన పెట్టేసి అడుగు మందంగా ఉండే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని బౌల్ లో కలిపి పెట్టుకునే పిండిని అంతా కూడా పాన్ లో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పిండి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పిండి ఎక్కడ మాడిపోకుండా జాగ్రత్తగా వేయించిన తర్వాత టీ స్ట్రైనర్ తీసుకొని అందులో బెల్లం వాటర్ అంతా కూడా వేసుకుంటూ వడకట్టుకోవాలి. ఇలా బెల్లం అంతా వేసేసాక స్పూన్ తో ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పిండి మొత్తం కూడా పాన్ ని వదిలేసి దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరకు వచ్చేసాక ఇలా స్క్వేర్ షేప్ లో ఉన్న టిన్ లో కానీ లేదంటే స్టీల్ బాక్స్ కి కానీ నెయ్యి అప్లై చేసి కుక్ చేసిందంతా కూడా వేసేసాక స్టీల్ బౌల్ తోటి ఈవెన్ గా వచ్చేలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్ గా వచ్చేలా ప్రెస్ చేశాక చిన్నగా కట్ చేసిన పిస్తాతో పాటు బాదం కూడా వేసుకోవాలి. ఈ బాదం పిస్తాని రెసిపీ స్టార్ట్ చేయక ముందే కట్ చేసి పెట్టుకోవాలి. వేడిగా ఉన్న బర్ఫీని టిన్ లో వేయగానే అది చల్లారే లోపు కొద్దిగా హార్డ్ గా అవుతూ ఉంటుంది. మనం అప్పటికప్పుడు నట్స్ కట్ చేసుకుని స్ప్రింకిల్ చేసి అది ప్రెస్ చేసుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది. అందుకే ముందే కట్ చేసేసుకుంటే వర్క్ కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇలా నట్స్ అన్నిటిని ప్రెస్ చేసేసాక ఈ టిన్ ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్ లో ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. 30 నిమిషాల తర్వాత టిన్ నుండి బర్ఫీ ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మనకి నచ్చిన సైజ్ లో నైఫ్ తో కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అన్ని కూడా ఈవెన్ షేప్ లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కట్ చేసుకుంటే ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండేలా ఇంట్లోనే టేస్టీ హెల్దీ చనా బర్ఫీని చేసుకోవచ్చండి. కొబ్బరి వేయటం వల్ల దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.